మిత్రులారా, స్వాగతం. భారతదేశంలోని పురాతన కథల సంకలనమైన పంచతంత్రం నుండి ఒక అద్భుతమైన కథ ఇక్కడ ఉంది. ఒక పెద్ద క్రేన్, ఒక పురిటి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన కథను వింటూ ఉండండి. మన కథ ప్రారంభమవుతుంది. కొంగ పీత కథ. అనగనగా ఒక చెరువు దగ్గర ఒక ముసలి కొంగ ఉండేది. అది ఎంత ముసలిదంటే దాని ఆహారం కూడా అది తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంది. అయితే అక్కడ ఉన్న చెరువులో చాలా చేపలు, ఒక పీత ఉండేవి. ఒకరోజు పీత చెరువు లోపల నుండి బయటకొచ్చింది. అప్పుడు కొంగ ఆ పీతని చూసింది. ఈ పీతని తింటే నా ఆకలి తీరిపోతుంది. నెమ్మదిగా దానితో స్నేహం చేసి తినాలి అని అనుకుంటూ కొంగ పీత వైపే చూస్తూ ఉండిపోయింది. ఏమిటి అలా చూస్తున్నావు అని పీత కొంగని అడిగింది. ఏమీ లేదు మిత్రమా, నేను ఒక ముసలి కొంగని. నాకు తోడు ఎవ్వరూ లేరు. ఈ వయసులో ఒకరు తోడుంటే బాగుంటుంది. నువ్వు నాతో స్నేహం చేస్తావా అని కొంగ పీతని అడిగింది. అప్పుడు పీత కొంగ చెప్పింది నిజమే అనుకుని దానిమీద జాలి వేసి స్నేహం చేయడానికి ఒప్పుకుంది. తర్వాత కొంగ మళ్ళీ ఇలాగే చేపలతో మాట్లాడింది. అవి కూడా చాలా జాలిపడి కొంగతో స్నేహం చేశాయి. అమ్మయ్యా, ఇప్పుడు నాకు ఆహారం చాలా సులువుగా దొరుకుతుంది అని కొంగ తన మనసులో ఆనందపడింది. ఇలా ప్రతిరోజు ఆ కొంగ పీత దగ్గరికి, చేపల దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడేది. దాని మాటలు విని పీత మరియు చేపలు కొంగ చాలా మంచిదని దాన్ని బాగా నమ్మేశాయి. వాళ్ళు మంచి స్నేహితులైపోయారు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇంతలో ఎండాకాలం వచ్చింది. చెరువులో ఉన్న నీరంతా మెల్లమెల్లగా తగ్గిపోతుంది. అది చూసి కొంగ ఇదే మంచి సమయం అనుకుని చెరువు దగ్గరికి వెళ్ళి ఏడ్చింది. అది చూసి పీత, చేపలు వేగంగా కొంగ దగ్గరికి వచ్చాయి. ఏమైంది మిత్రమా, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఇప్పుడేం కష్టం వచ్చింది? మాతో చెప్పు, మేమంతా ఉన్నాం కదా, నీకు ఏదో రకంగా సహాయం చేస్తాం అని అన్నాయి. అప్పుడు కొంగ, కష్టం నాకు కాదు మిత్రులారా, మీకే అని అన్నది. మాకేం కష్టం వచ్చింది అని పీత, చేపలు చాలా ఆశ్చర్యంగా అడిగాయి. అవును మిత్రులారా, మీకే అని కొంగ చాలా నెమ్మదిగా అన్నది. అవునా, అయితే ఏం కష్టం వచ్చింది చెప్పు అని పీత, చేపలు అడిగాయి. నిన్న చేపలు పట్టేవాళ్ళు వచ్చారు. మీరు ఉంటున్న చెరువుని చూశారు. ఈ ఎండకి చెరువులో నీళ్లు బాగా తగ్గిపోతున్నాయి. కాబట్టి మనం చేపలు పట్టడానికి ఇక్కడికి వద్దాం అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అని కొంగ అన్నది. ఆ మాటలు విని పీత, చేపలు భయపడిపోయాయి. అయితే ఇప్పుడేం చెయ్యాలి అని కొంగని అడిగాయి. మీరు భయపడకండి మిత్రులారా, నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. నేను మీకు సహాయం చేస్తాను అని కొంగ అన్నది. అవునా, ఏమిటది అని చేపలు అడిగాయి. ఇక్కడి నుంచి కొంచెం దూరంలో ఒక కొండ ఉంది. ఆ కొండ వెనుక ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో నీళ్లు ఎంత ఎక్కువ ఎండలు కాసినా ఎప్పటికీ ఎండిపోవు. ఆ చెరువులోకి మిమ్మల్ని అందర్నీ జాగ్రత్తగా నేను తీసుకొని వెళ్తాను అని కొంగ అన్నది. ఆ మాటలు విని పీత మరియు చేపలు చాలా సంతోషపడ్డాయి. సరే మిత్రమా, మమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్ళు అన్నాయి. తీసుకొని వెళతాను, కానీ నేను మీ అందర్నీ ఒక్కరోజే తీసుకుని వెళ్ళలేను. రోజుకు కొంతమందిని నా ముక్కుతో పట్టుకొని అక్కడికి తీసుకుని వెళ్తాను అని కొంగ
అన్నది. సరే మిత్రమా, నీకు ఎలా నచ్చితే అలా తీసుకుని వెళ్ళు అని పీత, చేపలు అన్నాయి. కొంగ ప్రతిరోజు కొన్ని చేపల్ని తన ముక్కుతో పట్టుకొని కొండ మీదకి తీసుకువెళ్ళి వాటిని తినేసింది. ఆ కొంగ రోజు అలాగే చేసేది. కొన్ని రోజులకి చెరువులో ఉన్న చేపలన్నిటినీ తినేసింది. చివరికి పీత ఒక్కటే చెరువులో మిగిలింది. కొంగ చెరువు దగ్గరకు వచ్చింది. పద మిత్రమా, నువ్వు ఒక్కడివే ఇక్కడ ఉండిపోయావు, నిన్ను కూడా తీసుకువెళతాను అని అంది. సరే పద అని పీత అంది. అప్పుడు కొంగ పీతని తన ముక్కుతో పట్టుకొని ఆకాశంలోకి ఎగిరింది. అలా ఎగురుతూ వెళ్తున్నప్పుడు పీత కిందకి చూస్తూనే ఉంది. కానీ దానికి ఎక్కడా చెరువు కనిపించలేదు. అప్పుడు పీతకి అనుమానం వచ్చి ఇలా అంది. కొంగా, నాకు ఇలా ఉంటే కళ్ళు తిరుగుతున్నాయి, అందుకని నువ్వు నన్ను ఒకసారి కిందకి దించు, నేను నీ మెడను పట్టుకొని కూర్చుంటాను అని అంది. సరే అని కొంగ ఒకచోట ఆగింది. అప్పుడు పీత దాని మెడ మీద పట్టుకొని కూర్చుంది. తర్వాత కొంగ మళ్ళీ ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళి ఒక కొండ మీదకి నెమ్మదిగా దిగింది. అక్కడ చాలా చేప ముళ్ళులున్నాయి. అవి చూసి ఈ కొంగే చేపల్ని తినేసింది అని పీతకి అర్థమైపోయింది. వెంటనే పీత కొంగ మెడని తన కాళ్ళతో గట్టిగా నొక్కి చంపేసింది. వెంటనే పీత అక్కడ ఉన్న కన్నంలోకి వెళ్ళిపోయింది. ఈ కథ మనకు బోధించే సందేశం ఏమిటంటే, మనం ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలని, దీనికి ప్రతిఫలం కోసం ఆశించకూడదు. స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. ఇది ఆపిల్, యాండ్రాయిడ్ అప్ స్టోర్స్లో అందుబాటులో ఉంది. మరియు ఈ సేకరణ నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర కథలను అన్వేషించండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువ. మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి ఇది అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి, మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంది. మీరు యూట్యూబ్ ఛానల్కు సభ్యత్వం తీసుకోండి మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్పాటిఫైలలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వండి. వచ్చే కంటెంట్ గురించి అప్డేట్ల కోసం. మీరు చూసినందుకు ధన్యవాదాలు.